టైంలో తీసుకునేవాళ్ళు. మీరు తీసుకోకపోతే మీరు తిరిగి ఇంటికి తెచ్చుకోవాలి. మళ్ళీ 6 నెలల వరకు డబ్బులు పడేవి కాదు. ఇన్ని బాధలు పడిన రైతు నిజంగా ఆ బాధతోనే రైతులందరూ కూడా మాకే ఓట్లు వేశారు. అందుకనే రైతులు 100% ఈరోజు వాళ్ళకి న్యాయం చేయాలి. వాళ్ళని ఖచ్చితంగా రైతులు నిలబెడితేనే మన రాష్ట్రం బాగుపడుతుందని చంద్రబాబు నాయుడు గారు రైతులకు 24 గంటల్లో డబ్బులు ఇవ్వమంటే 3 గంటల్లోనే వాళ్ళకి డబ్బులు పడుతున్నాయి. ఈరోజు అంత సంతోషంగా రైతులు మీరు ఒక్కసారి కళ్ళు తెరిచి ఒక్క సాక్షియే కాదు, మిగిలిన పత్రికలన్నీ చూడండి, మిగిలిన ఛానల్స్ అన్నీ చూడండి. రైతులు లైవ్లోకి వచ్చి మాట్లాడుతున్నారు, ఎంతో సంతోషంగా మాట్లాడుతున్నారు. మాకు 3 గంటల్లో డబ్బులు పడుతున్నాయని. రైతుల మీద మీరు మొసరు కన్నీరు కారుస్తారా? మీకు అసలు కొంచెం కూడా అనుమానం లేదా? కొంచెం కూడా మనస్సాక్షి లేదా? ఈరోజు మీరు చూసుకున్నట్టయితే ఎంత దారుణం అంటే, విద్యుత్ ఛార్జీలు పెంచారని మీరు బయటకు వస్తుంటే చిన్నపిల్లలతో సహా అందరూ నవ్వుతున్నారు మిమ్మల్ని చూసి. ఎందుకంటే మీరు ఎవరికి ఉచిత కరెంట్ ఇచ్చింది లేదు. ఎప్పుడు ఎవరికి మీరు కనీసం 3 సంవత్సరాలు కరోనా వచ్చిన సమయంలో అందరూ ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు చూడు కరెంటు కోతలే. రైతులకు ఏమైనా నాణ్యమైన విద్యుత్ మీరు ఇచ్చారా? అట్లాంటిది ఈరోజు మీరు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే, పోలవరం కూడా జల విద్యుత్తు 2021కి మీరు పూర్తి చేస్తున్నట్టయితే ఈరోజు దాదాపు 4,800 కోట్ల రూపాయలు మనకు నష్టం కలిగేది కాదు. అట్లాంటిది మీరేం చేశారు? విద్యుత్ సంస్థల్లో 49,000 కోట్లకు పైగా అప్పులు చేసి పోని కనీసం ఒక్క విద్యుత్ ప్లాంట్ అయినా మీరు పెట్టగలిగారా? ఒక్కటైనా? మీకు ఎప్పుడు దోచుకోవడం తినేయడమే కదా. మీ విజయసాయిరెడ్డి నాసిరకమైనటువంటి బొగ్గును సరఫరా చేయడం వల్ల ఈరోజు మనకేమైంది? ఎంత లాస్ వచ్చింది మీకు తెలియదు ఆ విషయం? మీ మనుషులు మీరు వెనకేసుకొని రావడం మీకు ఎప్పుడు ఇదే పరిపాట? ఎంత దారుణమైన సంఘటన అంటే, ట్రాన్స్ఫార్మర్లు, స్మార్ట్ మీటర్లు వీటన్నిటిని కూడా కమిషన్ల కోసం కక్కుర్తిపడి, కమిషన్ల కోసం అడ్డమైన గడ్డి తిని మీరు చేసినటువంటి వాటి కోసం ఎన్ని వేల కోట్లు మనకు నష్టం కలిగింది మీకు తెలీదా? ఇవన్నీ కూడా చేస్తారు. చేసి మళ్ళీ నీతులు చెప్పినట్టు మాట్లాడతారా? ఈరోజు మళ్ళీ ఎస్టీలకి ఎస్సీలకి మేము ఎంత చక్కగా ఫ్రీగా యూనిట్ కరెంట్ ఇస్తున్నాం. ఈరోజు మళ్ళీ అందరూ సంతోషంగా ఉన్నారు. కొన్ని వర్గాల బీసీలకు కూడా నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నాం. వాళ్ళకు కూడా కొన్ని రకాల రాయితీలు వస్తున్నాయి. ఈరోజు మీరు చేసినటువంటి ఇంకొక భయంకరమైన పని ఏంటి చెప్పనా? మీరు కోకట్పల్లిలో హిందూజా సంస్థలకి దగ్గర నుంచి 10 ఎకరాలు మీరు అనవసరంగా లాక్కున్న తర్వాత వాళ్ళకి మీరేదో మంచి చేస్తున్నాం అనుకుంటున్నారో, లేకపోతే వాళ్ళ రుణం తీర్చుకుందాం అనుకున్నారో, వాళ్ళ దగ్గర లంచం తీసుకున్నాం కాబట్టి మనకి ఇవ్వాలి అనుకొని వాళ్ళకి 1,400 కోట్లని అప్పనంగా అప్పచెప్పారు. ఇవన్నీ ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము కాదా? ప్రజల సొమ్ము తినేయడమేనా మీ పని? మీరందరూ A1, A2, A3 ముద్దాయిలు అందరూ. మీరు అలా ఉన్నారు కాబట్టి గత 6 నెలలుగా మేము అక్రమ అరెస్టులు చెయ్యకూడదనే ఉద్దేశంతో మీరు చేసిన తప్పులకి కూడా చాలామందికి అరెస్టులు అవ్వలేదు. ఇంకా మీరు ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారు అనంటే, ఎంత నీతి లేని తనంగా మాట్లాడుతున్నారంటే బయటకు వచ్చి ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో మీరు అమ్మాయిల్ని ఇప్పటికి కూడా భయంకరంగా తిడతారు. ముఖ్యమంత్రి గారిని తిడతారు, ఉప ముఖ్యమంత్రిని తిడతారు, హోమ్ మినిస్టర్ని తిడతారు, ఆడవాళ్ళు ఎవరుంటే వాళ్ళందరిని తిడుతుంటారు. కానీ వాళ్ళలో ఎవరిని అరెస్ట్ చేయకూడదంట. మళ్ళీ మీరు మాత్రం అక్రమంగా గత 5 సంవత్సరాలు అరెస్ట్ చేయొచ్చు. ఒక్క కనుసైగా చేస్తే చంద్రబాబు నాయుడు గారు మీ టోటల్ ఏ గ్రూపు ఉండదు, అందరూ జైల్లో ఉండాలి నిజంగా. కానీ చంద్రబాబు నాయుడు గారి పద్ధతి అది కాదు. ప్రజలు మనకి పట్టం కట్టారు. మనం ప్రజల్ని రక్షిస్తూ ఎక్కడ అన్యాయం జరిగిందో అది చేసుకుంటూ వెళ్ళాలి. మన కక్షాదింపు చర్యలు వద్దు అన్నారు. మేము కక్షాదింపు చర్యలు కూడా ఈరోజు కాదు. మీరు రోజు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా అమ్మాయిల్ని తిడుతుంటే, ఇష్టానుసారంగా మీరు ఫోటోలు మార్పింగ్ చేసి పెడుతుంటే కనీసం అడగకూడదా? మాట్లాడకూడదా? దానికి వాళ్ళేదో పెద్ద నీతివంతుల్లాగా పెద్ద పెద్ద ఫోటోలు పెట్టుకొని మీరు వేసుకుంటున్నారు. నిజంగా చెప్పాలంటే ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే మీ టీవీ, మీ ఛానల్, మీ పత్రిక ఉంటాయా?
ఈ రోజుకి మీరు అక్రమంగా మీరు ఇంకా రాసుకొని తిరుగుతున్నారు. ఆ రోజు గత 5 సంవత్సరాలుగా ఈటీవీని కానీ, ఏబిఎన్ కానీ, TV5 కానీ, కొన్ని ఛానల్స్ని కానీ, కొన్ని పేపర్లు కానీ మీరు రానిచ్చారా? అసెంబ్లీలోకి రానిచ్చారా? అసలు అసెంబ్లీలో ఏం జరుగుతుందో ఎవరికైనా తెలియనిచ్చారా? కౌన్సిల్లో కనీసం ఒక్క విలేకరిని మీరు లోపలికి ఎంటర్ అవ్వనిచ్చారా? ఇంత దుర్మార్గమైన పరిపాలన చేస్తున్న మీరు ఈరోజు పరిపాలన గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత ఉందా అసలు మీకు? ఎక్కడైనా ఏ కోశానో చిన్నైనా అర్హత ఉందా మీకు? మిమ్మల్ని ప్రజలు వద్దు అనుకునే పక్కన పెట్టారు. మీకు అధికారం ఎప్పుడు ఇచ్చారు? 5 సంవత్సరాల క్రితం అధికారం ఇస్తే అధికారాన్ని మీరు దుర్వినియోగం చేసుకొని మీ తాలూకు ఆస్తులు సంపాదించుకోవడానికి, మీరు ఎవరెవరి మీదైతే మీ కక్షలు ఉన్నాయో వాళ్ళందరిని అరెస్ట్ చేసి లోపల పెట్టడానికి. ఇది బ్రిటిష్ వాళ్ళకంటే దారుణంగా పరిపాలించగలం. ఒక రాక్షస పరిపాలన అంటే ఇలా ఉంటుంది చూపించగలమని మీరు చూపించారు. ఈరోజు ప్రజారంజిక పరిపాలన ఎలా ఉంటుంది? ఆల్మోస్ట్ ఆల్ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిలో భగవంతుడు చూసుకునే పరిస్థితి తీసుకొచ్చారు మీరు. ఎందుకంటే అంత రాక్షసుల తర్వాత ఈ పరిపాలన చూస్తే భగవంతుడిలా కనిపిస్తున్నారు అందరూ ఆయనకి అందరూ. ఎందుకంటే అందరూ చూస్తున్నారు. తిరుపతి దేవస్థానం నుంచి అక్కడి నుంచి ప్రక్షాళన చేసుకుంటూ వచ్చారు. అయితే మీరు ప్రజలనే కాదు భగవంతుడిని కూడా వదలలేదే మీరు ఎక్కడ? మీ రంగుల పిచ్చి కూడా ఎక్కడికి వెళ్ళింది అంటే శ్మశానాల మీద కూడా మీ రంగుల పిచ్చి వెళ్ళింది. గుళ్ళ మీద, బళ్ళు మీద, అన్నిట్ల మీద మీ రంగుల పిచ్చి. ఆ రంగుల పిచ్చికే 3,000 కోట్లు మీరు తగలబెట్టారు. మీ ప్యాలెస్లో మీరు తిన్న చిన్న చిరుతిళ్ళు ఎగ్ పఫ్లకే మీరు దాదాపు 3.5 కోట్ల రూపాయలు మీరు తినేసినటువంటి గనులు మీరు మా గురించి మాట్లాడుతున్నారు ఈరోజు. అంత దారుణమైనటువంటి పరిస్థితి మీకుంది. కాబట్టి తినేయడం, జగన్ జల్సా పథకాలన్నీ గతసారి చూశారు ప్రజలు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి, సంక్షేమం అంటే ఏంటో చూస్తున్నారు. ముఖ్యంగా నా అక్క చెల్లెమ్మలు అని మాట్లాడతాడు ఆయన. ఈరోజు నేను ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో ఉన్నాను. ఏ అక్క చెల్లెమ్మలకి ఏం చేసావయ్యా నువ్వు? నీ సొంత అక్క చెల్లెలకి ఎలాగో ఏం చేయలేదు. అసలు అక్క చెల్లెల గురించి మాట్లాడే అర్హత తనకు పూర్తిగా లేదు. తల్లిని బయటికి గంటేసి మీ చెల్లి ఈరోజు ఆస్తి కాదు కదా, ఆవిడని కనీసం బయటకు నెట్టేశావు నువ్వు. ఆవిడ మీద కూడా ఇప్పుడు మాలాంటి ఆడపడుచుల మీద పేపర్లో రాశారు అంటే చూసాము, ఊరుకున్నాము, ఇది మా కర్మ అనుకున్నాం. నీ సొంత చెల్లి మీద ఎంత దారుణంగా రాసావయ్యా, రాయించావయ్యా నువ్వు. సొంత చెల్లి మీద, ఆమె వ్యక్తిత్వం మీద, ఆమెని ఏవేవో చెప్పెట్టి నాకే నోరు రావట్లేదు. ఆమె తండ్రి పేరు కూడా మార్చి, నీ తండ్రికి పుట్టిన మీ ఇద్దరిని ఆమె తండ్రి పేరు మార్చారంటే నువ్వెవరినా అనుమానిస్తున్నావు? నీ తల్లిని అవమానిస్తున్నావు. అలాంటి వాడికి నీకు ఆంధ్రప్రదేశ్లో అక్క చెల్లెల గురించి మాట్లాడే అర్హత ఉందా నీకు? ఇలాంటి నువ్వా మా గురించి మాట్లాడేది, మా ప్రభుత్వం గురించి మాట్లాడేది, మా నాయకుల గురించి మాట్లాడేది? ఇలాంటి ఎంత దరిద్రమైనటువంటి రాతలు రాసుకొని మీరు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో ఉన్నాను నేను. ఈరోజు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో ఉండి గత 6 నెలలుగా మేము ఇప్పటికీ 128 అంగన్వాడీ కొత్త సెంటర్లు శాంక్షన్ చేశాం. ఉన్న అంగన్వాడీ సెంటర్లు అన్నిటికీ కూడా వాటర్ సదుపాయం, టాయిలెట్ సదుపాయం ఇస్తున్నాం. అలాగే ఏవైతే అంగన్వాడీ సెంటర్స్లో మీరు ఇంతవరకు నాణ్యమైన భోజనం పెట్టకుండా ఇబ్బంది పెట్టారో వాళ్ళన్నిటికీ కూడా నాణ్యమైన భోజనంకి మేము ఏర్పాటు చేస్తున్నాం. మీరు అట్లాంటిది మీరు మాట్లాడుతున్నారే. గత టైంలో గిరిజనులందరూ కూడా 7 ఎస్టీ నియోజకవర్గం, 7 ఎస్టీ నియోజకవర్గాలు కూడా నిన్నే గెలిపించారే. మీ ఎమ్మెల్యేని గెలిపించారు. ఏం చేసావయ్యా? 7 ఎస్టీ నియోజకవర్గాల్లో హిల్ టాప్లో ఒక్క రోడ్డు వేయలేదు. ఒక్కటంటే ఒక్క రోడ్డు. ఎక్కడో ఉన్న సోనూ సూద్ ఒక హీరో ఆయన డబ్బులు ఇస్తానంటే కనీసం ఆయన కాంటాక్ట్ చేయలేదు మీరు. మా ఏరియాలో డోలీల మోతలతో హిల్ టాప్లో కరోనా టైంలో వేలాది మంది చనిపోయారో లేదో తెలియని పరిస్థితి కూడా ఉండేది మాకు. అలాంటి టైంలో ఫీడర్ అంబులెన్స్లు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడితే వాటిని కూడా క్యాన్సిల్ చేసుకున్నారు మీరు. కనీసం వాళ్ళు వచ్చి కిందకొచ్చి రేషన్ బియ్యం తీసుకెళ్లే సదుపాయం కూడా లేకుండా మేము బండి పంపిస్తామని గొప్పలు చెప్పారు. ఆ బండ్లు అక్కడికి వెళ్ళవు. అంత హింస పెట్టారు మాకు.
ఈ 6 నెలల్లో మా చంద్రబాబు నాయుడు గారు 300 కోట్లని ఎస్టీ ఏరియాలకు ఇచ్చారు. ఈరోజు రోడ్లు వేసుకుంటున్నాం మేము ప్రశాంతంగా. చాలా వరకు ఎక్కడైనా డోలీ మోతలు ఎక్కడ ఎక్కువ ఉన్నాయో ఆ ఏరియా రోడ్లో ఈరోజు వేస్తున్నాం. నిన్న లేదు మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చి శంకుస్థాపన చేశారు ఒక రోడ్డు మాకు 9 కోట్ల రూపాయలతో. ఆ ఏరియాలకి ఇంతవరకు ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ వచ్చే దాఖలాలు లేని దగ్గర మా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, మా లోకేష్ బాబు గారు వచ్చారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారయ్యా? ఎక్కడికి వెళ్ళారు అసలు చెప్పండి. ఇప్పుడు ఈరోజు హాస్టల్స్ నిర్మిస్తున్నాం. హాస్టల్స్లో టాయిలెట్స్, హాస్టల్లో వాటర్ సదుపాయం, హాస్టల్స్కి మంచి భోజనము. గత 5 సంవత్సరాలుగా మీకందరికీ చెబితే మీరందరూ నిజంగా సిగ్గుపడతారు. 5 ఏళ్ళుగా ఒక్క ప్లేట్ కానీ, ఒక్క గ్లాస్ కానీ, ఒక్క ట్రంక్ బాక్స్ కానీ ఇవ్వలేదు గిరిజన హాస్టల్స్కి. మేము వచ్చిన తర్వాత ఇప్పుడు పెట్టెలు, ప్లేటు, గ్లాసు, దుప్పట్లు, బ్లాంకెట్స్ కూడా ఇస్తున్నాం. మీరు ఏం చేశారని మాట్లాడుతున్నారు అసలు? అన్ని ఐటీడీఏలు నిర్వీర్యం చేసేశారు. ఒక్క ఐటీడీఏకైనా కనీసం ఒక్క మనిషి లేని అప్లికేషన్ ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చారా మీరు? ఈరోజు 9 ఐటీడీఏల్లో ఆల్మోస్ట్ అన్ని ఐటీడీఏలు ఐఏఎస్ ఆఫీసర్స్ పీఓలుగా ఉన్నారు. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఏ ఆలోచనతో అయితే ఐటీడీఏలు పెట్టి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఆ రోజు ఆయన పెట్టాలనుకున్నారో దాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ ఐటీడీఏలను పూర్తిగా మీరు నిర్వీర్యం చేస్తే ఈరోజు ఐటీడీఏలను బలోపేతం చేస్తూ ఐటీడీఏల ద్వారా ఎస్టీలకు అన్ని రకాల సదుపాయాలు సౌకర్యాలు అందిస్తున్న ప్రభుత్వం మాది అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఇది మంచి ప్రభుత్వం అని మేము చెప్పుకోగలుగుతున్నాం. గిరిజన శాఖ మంత్రిగా ఉండి ఈరోజు గిరిజన ప్రాంతాలన్నీ మేము తిరుగుతూ గత 5 సంవత్సరాలకు ఒక్క గిరిజన ప్రాంతం వచ్చారా మీరు? గుండెల మీద చేసుకొని చెప్పండి. ఒక గిరిజన ఏరియాలో ఏం జరుగుతుందో తెలుసా మీకు? ఒక్క గిరిజన ఏరియాలో కూడా మీరు వెళ్ళి మీటింగ్ పెట్టలేని పరిస్థితిలో ఉండి ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. ఒక్క గిరిజన ఏరియాలో కూడా వెళ్ళలేదు. ఒకానొక టైంలో గిరిజన ఏరియా వస్తే గిరిజన మంత్రితో మాట్లాడనివ్వలేదు. గిరిజన మంత్రికి కనీసం ప్రోటోకాల్ ఇవ్వలేదు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మనిషిని కూడా మీరు మాట్లాడనివ్వని పరిస్థితి. మీరు గిరిజనుల గురించి మాట్లాడుతున్నారు ఈరోజు. పేద గిరిజనులు అని ఇప్పుడు మాట్లాడుతున్నారే, ఆ రోజు కూడా పేద గిరిజనులే. మీరు ఎందుకు ఏం చేయలేదు? గిరిజనుల కోసం తెచ్చిన డబ్బుని మీరు దాన్ని డైవర్ట్ చేశారు. ఎస్టీ ఎస్సీ నిధులన్నీ డైవర్ట్ చేసి మీ సొంత ఖర్చులకి మీరు బటన్ నొక్కడానికి ఉపయోగించుకున్నారు. బటన్ నొక్కిన ఒక్కటైనా డబ్బులు వచ్చాయి ఎవరికైనా? ఇలాంటి చేసినటువంటి మీరు ఈరోజు ధర్నాలు చేయడానికి బయటకు వస్తే సామాన్య ప్రజలు చూసి నవ్వుతున్నారు. సిగ్గు లేకుండా ఈరోజు బయటకు వస్తున్నారే. తాడేపల్లి కొంపలో మీకు గత 5 సంవత్సరాలు ఎలా ఉండడం అలవాటైందో అలా ఉండడమే ఈరోజు మీకు మంచిది అనుకొని ఉండిపోతున్నారు. 5 సంవత్సరాలు ఎలా ఉన్నారు? ఈ 6 నెలల తర్వాత మనకు టైం అయ్యింది, ఇక్కడ వచ్చి మనం మాట్లాడాలి అంటున్నారు. ఏం మాట్లాడతావయ్యా? ఏ సబ్జెక్టు గురించి మాట్లాడతారు? రండి మాట్లాడండి. ఈరోజు ఏ శాఖ గురించి మీరు మాట్లాడగలరు? మీరు ఏ శాఖలు ఎవరికి ఇచ్చారు? 5 సంవత్సరాలుగా ఎవరికైనా ఒక్క ఇల్లు అయినా ఇచ్చారా? గిరిజన ప్రాంతం అయితే ఎలాగో ఇవ్వలేదు. మిగిలిన రాష్ట్రం మొత్తం మీద ఒక్క ఇంటికైనా శంకుస్థాపన చేయగలిగారా? ఒక్కరికైనా బిల్లు ఇవ్వగలిగారా? మీకు ఆ ధైర్యం ఉందా? లేనప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? 5 సంవత్సరాలు ఒక్క రోడ్డు వేశారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గుంతల రోడ్లు పోర్చడానికి, ఎందుకంటే